కృపాసత్య సంపూర్ణుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో యేసయ్య మినిస్ట్రీస్ లో ఉన్న ప్రతి ఒక్కరికి, అలాగే ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున శుభములు తెలియజేస్తున్నాను. గతించిన దినాలన్నిట దేవుడు తన కృపలో మనల్ని భద్రపరిచి ఈ విధంగా ఈ యొక్క 4వ నెలలో మనము దేవుని సన్నిధిలో ముందుకు అడుగులు వేస్తున్నాం. అనేక సీజన్స్ క్రైస్తవ జీవిత ప్రయాణంలోనూ మనము చూస్తుంటాం. అయితే భౌతికంగా ఈ యొక్క సీజన్స్ కి అతీతంగా మనం ఒక దేవుడిచ్చినటువంటి రీజన్ తో ఈ భూమి మీద మనం అడుగులు వేస్తున్న ప్రజలం. కాబట్టి మన యొక్క జీవితాల్లో ఎప్పుడైతే ఆ రీజన్ ని మనము తెలుసుకుంటామో ఒక ప్రభావవంతమైనటువంటి జీవితాన్ని విశ్వాస జీవితంలో మనము చేయగలుగుతాం. అందుకు యేసు ప్రభు మనకి ఒక మంచి మాదిరిని ఇస్తారు. ఆ మాదిరిని అనుసరించినటువంటి అపోస్తలుడైన పౌలు కానీ, మన ఆది పితరులు ఆదిమ సంఘము మనకి ఒక మంచి ఉదాహరణని, మనకు ఒక స్పష్టమైనటువంటి మార్గదర్శకత్వాన్ని మనకి తెలియజేస్తాయి. ఆ ప్రయాణాన్ని మనం అంత్య దినాల్లో చేయవలసిన వారంగా ఉన్నాం. అందుకే దేవుడు ఆనాటి ప్రజలను నడిపించడానికి పాత నిబంధన అంతా ప్రవక్తల దిశానిర్దేశాన్ని ఇచ్చి దేవుడు వారిని నడిపిస్తూ వచ్చాడు. అయితే ఈ క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారిని గురించి మాట్లాడుతూ పౌలు హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనంలో, పూర్వకాలమందు నానా సమయాల్లోనూ నానా విధాలుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. మన యొక్క జీవితాల్లో చదవబడినటువంటి ఈ లేఖనము ఆయనకు మహిమకరంగా ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరును గాక. ఆమేన్. ఆయన ప్రవక్తల ద్వారా పాత నిబంధన కాలంలో పూర్వకాలంలో మాట్లాడితే, క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారి ద్వారా ఆయన కుమారుని ద్వారా ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు అని పౌలు గారు చాలా స్పష్టంగా తెలియచేస్తున్నాడు. మన యొక్క జీవితాల్లో యేసు ప్రభువు మనతో మాట్లాడేటువంటి ఆ యొక్క అనుభవం ఆనాటి కాలంలో యేసయ్య వారితో ఉన్న దినాల్లో ఆయన వారితో మాట్లాడేటువంటి ఏర్పాటును ఆ తరం వాళ్ళు చూచారు. కానీ యేసయ్య వారి యొద్ద నుండి పరలోకానికి ఆరోహణమైన తరువాత కూడా అనేక సందర్భాల్లో ఆయన వారితో మాట్లాడేటువంటి ఏర్పాటును వాళ్ళు ఆ ఆదిమ సంఘము కలిగి ఉంది. ఆ విధమైనటువంటి ఆ స్పష్టతని ఒక శక్తివంతమైనటువంటి ప్రవక్తగా యేసయ్య వారి యొక్క జీవితాల్లో తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. అందుకే అపోస్తలుల కార్యాల్లో ఎప్పుడైతే ఆ యొక్క పెంతెకోస్తు దినము పరిశుద్ధాత్మ దేవుడు
వారి మధ్యలోనికి దిగివచ్చి వారిని బలపరిచి నడిపించారో అప్పుడు వారు అపోస్తలుల కార్యాల గ్రంథం 3వ అధ్యాయము 22-23 వచనాల్లో మనం చూసినప్పుడు మోషే ద్వారా దేవుడు పలికిన మాటని తెలియచేస్తున్నాడు. ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయాల్లో మీరు ఆయన వినవలెను. ఆ విధంగా ఆ ప్రవక్త మాటలు విననివాడు ప్రజలలో ఉండకుండగా సర్వనాశనమగునెను. ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి మోషే ద్వారా దేవుడు తెలియచేసినటువంటి మాట. దానిని ఆ ఆదిమ అపోస్తలుడు ఆ ఆదిమ సంఘానికి తెలియచేస్తున్నారు. పేతురు గారు నిలవబడి ఈ యొక్క దినాలలో మనము ప్రభువైన యేసుక్రీస్తుని ఏ విధంగా చూస్తున్నాం? ఆయన ఈ యొక్క అంత్యకాలపు ఒక ప్రవక్తగా దేవుని మహిమ కలిగిన సందేశాన్ని ప్రజల యొద్దకు తీసుకుని వచ్చి ఆయన ఉన్నతమైనటువంటి ఉద్దేశాన్ని ఆయన యొద్దకు వచ్చిన ప్రజలను, ఆయనను వెంబడిస్తున్నటువంటి ప్రజలను, ఆయన కొరకు ఎదురు చూస్తున్నటువంటి ప్రజలను ఆయత్తపరిచే విషయంలో యేసుక్రీస్తు లాంటి ప్రవక్త ఇంకా వేరొకరెవరు లేరు. ఆ ప్రవక్త యొక్క మాట విననివాడు ప్రజలలో ఉండకుండగా సర్వనాశనమగును అని మోషే చెప్పిన మాటని వాళ్ళు తెలియచేస్తున్నారు. ఈనాటి కాలంలో సార్వత్రిక సంఘము ఆ విధంగా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మాటను వినటానికి ప్రభు సన్నిధానం చెంత ఒక యోగ్యకరమైనటువంటి విధంగా నిలబడవలసినటువంటి అవసరత ఉంది. ఎందుకంటే పూర్వకాలంలో మోషే, ఏలియా, ఇర్మియా, యెషయా లాంటి అనేకమైనటువంటి ప్రవక్తలు చాలా బాగా ఆనాటి తరములో చాలా అద్భుతంగా ప్రజలలో ప్రాచుర్యం పొందినటువంటి వ్యక్తులుగా ఉన్నారు. అలాగే చిన్న చిన్న ప్రవక్తలు కూడా చాలా మంది పరిశుద్ధ గ్రంథంలో ఉన్నారు. వాళ్ళు దానిని తెలియపరుస్తూ ఇదే యెహోవా వాక్కు అని వాళ్ళు చాలా బిగ్గరగా దానిని ఆ ప్రజల యొద్దకు తీసుకుని వెళ్ళేవాడు. చాలా ధైర్యము కలిగి దేవుని సన్నిధానం చెంత దేవుడిచ్చిన సందేశాన్ని తీసుకుని ఎవ్వరికి భయపడేది లేకుండా దేవుని వాక్యాన్ని ఖచ్చితంగా ప్రకటించేటువంటి వాళ్ళు. అయితే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో అలాంటి ఆ స్పష్టతతో చెప్పినటువంటి మాట ప్రభువైన యేసుక్రీస్తే ఈ యొక్క గ్రంథంలో చివరి ప్రవక్తగా, ఇంకా చెప్పాలంటే యేసు ప్రవక్త కంటే కూడా గొప్పవాడుగా ఆయన ఒక స్పష్టమైనటువంటి అంశాన్ని ఈ ప్రజల యొద్దకు తీసుకుని వచ్చాడని, ఆయన యెరూషలేములోనికి ప్రవేశించినప్పుడు మనం 2 వారాల కిందట ఆదివారం అనుకున్న ఆ యెరూషలేము జయప్రవేశాన్ని చూచినప్పుడు ఆ సమూహాల్లో ఉన్నటువంటి చాలా మంది ఆయనని స్తుతిస్తూ ఉన్నప్పుడు ప్రజలు అడుగుతా ఉన్నారు, అసలు ఆయన ఎవరు అని అడుగుతా ఉంటే వాళ్ళు గలిలయలో ఉన్నటువంటి నజరేతు నుంచి వచ్చినటువంటి ఒక ప్రవక్త అని ఆయనని గురించి మత్తయి సువార్త 21:1 ఆ
ప్రజలు ఆయనని గురించి చెప్తూ ఉన్నారు. అయితే దేవుని బిడలుగా మన యొక్క జీవితాల్లో మనము ప్రభువైన యేసు యొద్దకు వెళ్ళి ఆయన మనకిచ్చేటువంటి ఆ సందేశాన్ని ఈ దినాల అంతమందు ఆయన ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడని మనము చూస్తూ ఉన్నప్పుడు ఆ కుమారుని ద్వారా ఆయన మాట్లాడేటువంటి ఏర్పాటును మనం అర్థం చేసుకొనటానికి దేవుని సన్నిధానం చెంత ఒక 3 ప్రాముఖ్యమైనటువంటి కోణాల్లో యేసయ్య మనతో కూడా మాట్లాడేటువంటి విధానము మన యొక్క జీవితాల్లో మనము గుర్తెరిగి ఆయన సన్నిధానం చెంత మనము అడుగులు వేసినప్పుడు ఒక మహిమ కలిగిన ప్రయాణాన్ని మనము చేయగలుగుతాం. ఒక అద్భుతకరమైనటువంటి ముగింపుని మనము కలిగి ఉంటాం. అది మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటావో యేసుక్రీస్తు మిగిలిన దేవుని ప్రవక్తల కంటే ఒక అద్భుతకరమైనటువంటి ఏర్పాటును కలిగి ఉన్నటువంటి దేవుని మహిమ కలిగినటువంటి మాటగా ఆయన ఉన్నాడనేటువంటిది మనం అర్థం చేసుకోగలుగుతాం. యేసయ్య చాలా స్పష్టంగా దేవుని సందేశాన్ని మనకి తెలియచేసేటువంటి వ్యక్తి. మన జీవితాల్లో మనము యెహెజ్కేలు ప్రవక్త తన ప్రవచనాలని ప్రజలకు తెలియచెప్పినప్పుడు దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు ఆయనతో, నేను ఏదైతే తెలియజేస్తానో ఆ మాటలన్నీ వారితో చెప్పాలి నువ్వు అన్నాడు 2:7 యెహెజ్కేలు గ్రంథంలో. అలాగే ఇర్మియాతో దేవుడు చెప్పేటప్పుడు కూడా చాలా స్పష్టంగా దేవుని సన్నిధిలో ఆయన విలపిస్తూ ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపంతో దేవుడిచ్చిన సందేశాన్ని ఆ ప్రజల యొద్దకు తీసుకుని వెళ్ళాడు. అయితే తన యొక్క జీవితంలో తాను బాలుడునని ప్రతికూల సంబంధమైన ఏ పరిస్థితులను బట్టి కూడా అధైర్యపడకుండా దేవుడు సెలవిచ్చిన మాటని తీసుకుని వెళ్ళి ఆ నా నోట్లో ఆయన నా మాటను ఉంచాడు అని చెప్పి ఇర్మియా 1:7-9 వరకు చూస్తాం. ఇలాగ చాలా మంది ప్రవక్తలు ఆయన తీర్పును గూర్చిన సందేశాన్ని ప్రజలకు తెలియచేశారు. అలాగే వారి పాపాలను గురించి లేకపోతే పశ్చాత్తాపాన్ని గురించి ప్రకటించారు. బాప్తిసం ఇచ్చి యోహాను కూడా అదే విధంగా మారు మనసు పొందమని ఆయన ప్రజలకు పరలోక రాజ్యం సమీపించి ఉందని ఆయన చాలా స్పష్టంగా తెలియచేశాడు మత్తయి సువార్త 4:17. అయితే దేవుని సన్నిధిలో మనము ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ ప్రవక్తల నిరీక్షణ సందేశాన్ని ప్రకటించినట్లుగా కాకుండా అది యేసయ్య ప్రకటించేటువంటి ఏర్పాటు ఎలా ఉండేదంటే ఆయన సత్యాన్ని చెబుతూ ఆ దేవుడిచ్చేటువంటి ఆ తీర్పుని దేవుని యొక్క సన్నిధిలో ఒక నిరీక్షణతో కలిపి చెప్పడము యేసయ్య ఇచ్చేటువంటి సందేశంలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకత. ఎక్కడెక్కడైతే వారి జీవితాల్లో నిరీక్షణ అవసరమో ఆయన ఆ నిరీక్షణను వారి దగ్గరకు తీసుకుని వెళ్ళాడు. ఉదాహరణకి యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఆ సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళి ఆయన మాట్లాడినప్పుడు ఆయన ఏ విధంగా మాట్లాడుతున్నాడో అది విన్నప్పుడు ఒకరికంటే ఎక్కువ అయినటువంటి భర్తలు నీకున్నారు, అలాగే
ఇప్పుడు ఎవరితో నీవు ఉంటున్నావో అతని భర్త కాడు అని ఆయన చెబుతున్నటువంటి ఆ యొక్క మాటలను విన్నప్పుడు యేసయ్య పలుకుతున్నటువంటి ఆ మాటల మీద ఆమె శ్రద్ధ నిలిపే విధంగా మొదట ఆయన ఆవిడ జీవితాన్ని ఆవిడ ముందు ఉంచాడు. అయితే ఆమె జీవితాన్ని మార్చగలిగినటువంటి ఒక గొప్ప నిర్ణయాన్ని ఆవిడను తీసుకొని రావటానికి యేసయ్య తన యొక్క మాటలతో ఆమెలో ఉన్నటువంటి తన యొక్క పాపాన్ని తెలియజేసే విధంగా ఆయన ఆ సందేశాన్ని ఇచ్చాడు. అప్పుడే ఆమె ఇమీడియట్లీగా తన యొక్క జీవన స్థితిని, తన ఆత్మీయ అవసరతను తన యొక్క జీవితంలో గుర్తిరిగి ఆమె ఆయనతో అంది, ఇదిగో మీరు ప్రవక్త అని నేను నమ్ముచున్నానని యేసు ప్రభుని ఆయన ఇచ్చిన సందేశాన్ని విన్నప్పుడు ఆవిడ ప్రతిస్పందించింది. దేవుని బిడలుగా మన యొక్క జీవితాల్లో యేసు ప్రభు మనతో మాట్లాడేటువంటి విధానం మనము అర్థం చేసుకునటానికి దేవుని మాటలు మాత్రమే ఆయన ప్రకటిస్తూ ఉండటము, చాలా కఠినముగా మాటలు ఉండేటువంటివి. ఇంకా చెప్పాలంటే ఇంతకు ముందు ఎవ్వరు కూడా ఆ మాటలు చెప్పడము వారికి వినబడినటువంటి విధంగా ఆ యేసయ్య ఆ సందేశము చాలా అధికారంతో కూడుకున్నటువంటిదిగా, ఆయన సెలవిచ్చేటువంటి మాటలు చాలా శక్తి కలిగినటువంటివిగా ఉండేవి. ఎందుకంటే ఆయన ఎవరో చెప్పే మాటలు తీసుకుని చెప్పేవాడు కాదు కదా. చాలా స్పష్టంగా తండ్రి వద్ద నుంచి వచ్చినటువంటి మాటలను అవి తండ్రి మాటలే అని ఆయన చెప్పేవాడు. అలాగూ ఈ యొక్క భూమి మీద ఆయనకి ఎవరు చెప్పవలసిన పని లేదు. ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రవక్తలందరికంటే ఆయన ప్రత్యేకమైన వాడు. పాత నిబంధన కాలంలో దేవుడు మన పితరులతో మాట్లాడటానికి ప్రవక్తలతో మాట్లాడుతూ ఉంటే, ఈ యొక్క కాలంలో తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా అనేక విధాలుగా ఆయన మనతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే ప్రవక్త ఓన్లీ పాత నిబంధన కాలంలో సందేశాన్ని మాత్రమే ఇచ్చేవాడు. కానీ యేసుక్రీస్తు వారి యొక్క సందేశంలో ఏముందంటే ఆయన అన్నిటికీ వారసుడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన ఇచ్చే సందేశం ద్వారా ఆయన ఏదైనా కార్యాన్ని చేయటానికి సిద్ధంగా ఉండి ఆయన సందేశాన్ని ప్రకటిస్తారు. కాబట్టి ప్రభువైన యేసు నుంచి మన జీవితాల కొరకు, మన పరిస్థితుల కొరకు, మన ఎదుటున్నటువంటి స్థితిగతుల కొరకు ఏదైనా ఒక సందేశం వస్తే అది ఆయనకున్నటువంటి ఆ యొక్క సార్వభౌమాధికారంతో దాని విషయంలో దేవుడు అద్భుతంగా తన పనిని జరిగించటానికి యేసుక్రీస్తు వారు చాలా స్పష్టంగా సిద్ధంగా ఉంటాడని మనము గుర్తుపెట్టుకోవాలి. ఇది ప్రాముఖ్యం.
ఆయన యొద్ద నుంచి వచ్చిన సందేశము మనము ఏ విధంగా ప్రతిస్పందిస్తామో అనే దానిని బట్టి దాని యొక్క కార్యము ఒక అద్భుతకరమైనటువంటి రూపాంతరతనిస్తుంది. ఆ సమరయ స్త్రీ దగ్గరకు వచ్చిన ఆ సందేశము తన యొక్క జీవితాన్ని కాదు, తన గ్రామాన్ని అంతటిని ఆయన యొద్దకు తీసుకుని రాగలిగింది. తన యొక్క సంపూర్ణంగా ఆ ప్రాచీన స్థితిని రూపాంతరపరిచేసింది. ఆ విధంగా యేసయ్య మన జీవితాలకు తీసుకుని వచ్చే సందేశము భవిష్యత్తును గూర్చిన ఒక స్పష్టమైన నిశ్చయతను కలుగజేసేది. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఒకటి, ఆయన ఇచ్చే సందేశము ఆయన ద్వారా దేవుడు అనుగ్రహించినటువంటి ఒక స్పష్టమైన దిశానిర్దేశాన్ని మన దగ్గరకు తీసుకుని వస్తుంది. రెండవది, అది మన ఎదుటున్న భవిష్యత్తుని మనకి చూపిస్తుంది. యేసు రాకముందు కూడా ఉన్నటువంటి ప్రవక్తలందరూ కూడా ఆ యేసయ్యను చూపించారు. కానీ యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి ఆ బెత్లెహేములో జన్మించిన తరువాత యేసుక్రీస్తు యొక్క జీవితం గాని, మరణము గాని, ఆ యొక్క పునరుద్ధానము గాని, భవిష్యత్తును గూర్చినటువంటి ఆ యొక్క ప్రవచనాలన్నీ కూడా యేసయ్య రాబోయే కాలంలో జరగబోయే వాటిని ముందుగానే తెలియచేయాలి. ఆ భవిష్యత్తును గురించి ఆయన వివరంగా మాట్లాడారు. అందుకే యేసయ్య 3.5 సంవత్సరాల పరిచర్యలో తన రెండవ రాకడను గురించి, ఆయన అనుగ్రహించేటువంటి నిత్య జీవాన్ని గురించి, ఆయన యందు విశ్వాసం ఉంచి ఏ విధంగా ఈ లోకంలో మరణాన్ని దాటి దేవునికి మహిమకరంగా ముందుకు అడుగులను వేయాలో, మన విశ్వాసం ద్వారా బ్రతకాలని ఆయన స్పష్టంగా తెలియచేస్తూ, మన విశ్వాసంలో ఎప్పుడు ఆయన మరలా తిరిగి వస్తాడో కూడా ఆయన తండ్రి దానిని తెలియచేస్తాడు. మీరు ఈ భూమి మీద జీవించినంత కాలం దేవుడు అనుగ్రహించినటువంటి ఆ వాగ్దానాలను దేవునికి మహిమకరంగా పొందుతూ ఈ లోకంలో ముందుకు అడుగులను వేయాలని, పరలోకంలో దేవుని ఉన్నతమైనటువంటి ఏర్పాటును మనం అనుభవించటానికి మన ఎదుటున్న భవిష్యత్ కొరకు ఒక స్పష్టమైనటువంటి మార్గదర్శకత్వము యేసుక్రీస్తు వారు తెలియచేశారు. అందుకే మానవ జీవితపు ముగింపును, మరణానంతర జీవితాన్ని గురించి యేసయ్య తన జీవితాన్ని గురించి మాదిరి చూపించారు. అలాగే ప్రపంచంలో ఉన్న సర్వ మానవాళికి వారి యొక్క భవిష్యత్తును గూర్చినటువంటి ఒక స్పష్టమైన సందేశాన్ని ఆయన తెలియచేశారు. ఈ భూమి మీద ఏ విశ్వాస ప్రమాణంలో కూడా మనిషి జీవితాన్ని, మరణానంతర జీవితాన్ని గూర్చినటువంటి ఆ భవిష్యత్తును గూర్చినటువంటి ఒక స్పష్టమైనటువంటి
మార్గదర్శకత్వము ఈ లోకంలో ఉన్న ఏ విశ్వాసంలో మనం చూడలేం. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎన్నో స్పష్టమైనటువంటి సందేశాలు యోహాను సువార్త అంతా మనము చూస్తాం. ఆయన నా శరీరాన్ని తిని నా రక్తాన్ని త్రాగేవాడి నిత్య జీవము గలవాడు, అంత్య దినాన నేను వారిని లేపుతాను నీ దగ్గర నుంచి. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినా బ్రతుకుతాడు, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికి చనిపోడని, పునరుద్ధానమును జీవమును నేనే అని. ఈ విధంగా మానవ జీవితపు భవిష్యత్తును గురించినటువంటి ఎన్నో శక్తివంతమైనటువంటి ప్రవచనపు మాటలను, ఖచ్చితమైనటువంటి దేవుని ఏర్పాటును ఆయన మన ఎదుట ఉంచాడు. కాబట్టి ఇప్పుడు మనము ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచినటువంటి మనము మన యొక్క జీవితాల్లో మనము ఈ విశ్వాస ప్రయాణంలో మనం అడుగులు వేస్తున్నప్పుడు మన పరిస్థితులలో దేవుని యొద్ద నుండి మనకి యేసయ్య ఏ సందేశాన్ని ఇస్తున్నాడు. రెండవది, మన ఎదుటున్న పరిస్థితుల్లో ఎటువంటి భవిష్యత్తుని ఆయన మనకి తెలియచేస్తూ ఉన్నాడు. ఎందుకంటే చిన్న బాలుడుగా ఉన్నటువంటి యోషియా ప్రవక్త 2వ దినవృత్తాంతాలు 34వ అధ్యాయంలో 8 సంవత్సరాల వయసులో తనని రాజుగా ఇశ్రాయేలు ప్రజల మీద దేవుడు నియమిస్తే తన యొక్క జీవితంలో 8 సంవత్సరాల వయసప్పుడు దేవుని యొద్ద విచారణ చేయటం ప్రారంభించాడు. దేవుని మాటకు విధేయత చూపిస్తూ తన 31 సంవత్సరాల రాజుగా జీవించినా గాని తన జీవితంలో నేనే రాజుననేటువంటి విధంగా ఏనాడు తన అడుగులు వేయకుండా దేవుని యొక్క ఏర్పాటును గుర్తెరిగి భవిష్యత్ కొరకు ఒక మెత్తని మనసు కలిగి దేవుని సన్నిధానం చెంత ఆయన ముందుకు అడుగులను వేస్తూ ఉంటాడు. 8వ సంవత్సరంలోనే దేవుని యొద్ద విచారణ చేయటానికి మొదలు పెట్టాడని 2 దినవృత్తాంతాలు 34:3లో మనం చూస్తాం. దేవుని సన్నిధిలో ఆ ప్రయాణము తనకి ధర్మశాస్త్రం లేని పరిస్థితుల్లో కూడా దేవుని ఏర్పాటును అనుసరించి నడుచుకుంటూ ఆ యొక్క మందిరాన్ని సిద్ధపరిచినప్పుడు ధర్మశాస్త్ర గ్రంథం దొరికి దేవుని మాటలు వినంగానే పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో తనను తాను తగ్గించుకొని రాబోయేటువంటి ఆ భవిష్యత్ ప్రతికూల స్థితులను చూచి ప్రభు సన్నిధానం చెంత ఆయన మెత్తని మనసుతో దేవుని సన్నిధిలో కన్నీటితో వేడుకున్నాడు. అప్పుడు అద్భుతకరంగా తన యొక్క జీవితంను దేవునికి మహిమకరమైనటువంటి ఒక ముగింపును ఇచ్చినట్లుగా అధ్యాయంలో చూస్తాం. పాత నిబంధనలోనే అలాగున్నట్లయితే క్రొత్త నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు వారు మన జీవితాలను గురించి కేవలం ఒక సందేశం ఇచ్చేవాడు, భవిష్యత్తును చూపించేవాడుగా మాత్రమే కాకుండా యేసయ్య తన యొక్క పనిని మన యొక్క జీవితాల్లో అద్భుతంగా సంపూర్తి చేస్తాడు. ఇది ఈనాడు మన విశ్వాస జీవితంలో మనము చాలా స్పష్టంగా దేవుని ఆత్మ సహాయంతో
మనం అడుగులను వేయటానికి మన జీవితాల్లో మనం ఎరిగి ఉండవలసినటువంటి ఒక గొప్ప ఏర్పాటు. ఎందుకంటే యేసుక్రీస్తు తన యొక్క పరిచర్యలో చాలా కార్యాలను జరిగించాడు. ఆయన అపోస్తలుడైనటువంటి పౌలును ఒక అద్భుతకరమైనటువంటి పిలుపుతో పిలిచినప్పుడు అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయంలో నిశ్చయంగా తన యొక్క జీవితంలో ఏ విధంగా అడుగులను వేయాలో తెలియచేస్తూ అపోస్తలుల కార్యాలు 9:15లో అందుకు ప్రభువు నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుట, రాజుల ఎదుట, ఇశ్రాయేలీయుల ఎదుట నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. అతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవింపవలనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను. ఒక మహిమ కలిగినటువంటి ప్రయాణము చేయటానికి పౌలును దేవుడు పిలిచాడు. తన జీవితంలో తన ద్వారా ఎన్నో రకాలైనటువంటి అద్భుతాలను, సూచక్రియలను, మహత్కార్యాలను ఆయన జరిగించాడు. అదే సమయంలో ఆ ప్రయాణంలో ఏ విధమైనటువంటి నిరీక్షణకు ఆధారం లేని పరిస్థితులు ఉన్నాయో 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో తన యొక్క జీవితంలో తనకు కలిగినటువంటి ఎన్నో రకాలైనటువంటి ప్రతికూల పరిస్థితులను కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11:23 నుంచి ఆఖరి వరకు పౌలు గారు తెలియచేస్తాడు. ఆ మార్గంలో ఎన్నో రకాలైనటువంటి ఊహించినటువంటి ప్రతికూల స్థితులు గుండగా పౌలు అడుగులు వేశాడు. అయినా సరే ప్రభు ఆయనతో కూడా ఉండి ఒక మహిమకరమైనటువంటి విధంగా పౌలు యొక్క పనిని ఆఖరి వరకు దేవుని చిత్తానుసారంగా చేసి ముగించటానికి యేసు ప్రభు ఆయన పక్షంగా నిలిచి నడిపించాడు. మనకు దేవుడు అనుగ్రహించినటువంటి ఈ యొక్క ప్రవక్త మన యొక్క జీవితాల్లో మనకు ఆయన సందేశాన్ని ఇస్తాడు. మన జీవితాల ముందున్న భవిష్యత్తుని మనకు తెలియచేస్తాడు. ఒక యోగ్యకరమైనటువంటి విధంగా ఆయనకు మహిమకరంగా మన యొక్క జీవితాలను ముగించటానికి ఆయన మనకు సహాయం చేసేవాడుగా ఉన్నాడు. కొన్నిసార్లు అది మన దృష్టిలో ఒక మంచి ముగింపుగా అనిపించకపోవచ్చు, కానీ మనము మన ఎదుట ఉన్నటువంటి కార్యాలను ఆయన చిత్తానుసారంగా మనము జరిగించి ముగిస్తే అది ఎంతటి మహిమకరమైన ముగింపు అవుతుందో యేసయ్య యొక్క శిలువ కార్యమే ఒక బలమైనటువంటి మాదిరి. నేటి వరకు కూడా చాలా మంది అన్యులు లోకములో దేవుని కొరకు వెతికేటువంటి వాళ్ళు యేసయ్యను చూచి, ఆయన శిలువ కార్యాన్ని చూచి, ఈయన ఎలాంటి దేవుడు, ఈయన ఎలాంటి రక్షకుడు అని ఎన్నో విధాలుగా వారి యొక్క జీవితాల్లో వారు ఆలోచించిన సందర్భాలు, వారు మాట్లాడిన సందర్భాలు, వారు అడుగులు వేసిన సందర్భాలు ఉంటాయి. కానీ అలాంటి వ్యక్తులు ఎంతో మంది జీవితాలను యేసయ్య తండ్రి చిత్తానుసారంగా ఆయన తాను చేసినటువంటి ఆ ముగింపు ద్వారా ఈ 2000 సంవత్సరాల నుంచి ప్రజలతో
ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన తన పనిని ముగించిన విధానము నేటి వరకు ప్రజలకు ఒక మహిమకరమైన సందేశాన్ని తెలియపరుస్తూ ఉంది. కాబట్టి మనము ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా దేవుడు మనకి ఇస్తున్నటువంటి సందేశాన్ని మన జీవితాల్లో పౌలు వలె స్పష్టంగా గుర్తిరిగి భవిష్యత్తును గురించి ఆయన తెలియచేస్తున్న ఏర్పాటుకు సంపూర్ణంగా మన ఎదుట ఎలాంటి ప్రతికూల స్థితులున్నా వాటిని బట్టి మనం వెనకడుగు వేయకుండా దేవుని బట్టి ధైర్యంగా ఆయన మాటకి విధేయత చూపించి మనము చేయవలసినటువంటి పనులను, మనకు దేవుడు అప్పగించిన బాధ్యతలను ఆయన చిత్తానుసారంగా మనము చేసి ప్రభు సన్నిధానము చెంతకు అప్పగించుకొని ఆ గెత్సెమనెలో తండ్రి ఇదిగో నా ఇష్టము కాదు నీ చిత్తమే అని ఆ ప్రభు సన్నిధానం చెంత యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 26వ అధ్యాయంలో ఏ విధంగా ప్రార్థించి తండ్రికి అప్పగించుకున్నారో అలాగూ ప్రభు సన్నిధానం చెంతకు అప్పగించుకుని ఆయన మనతో చెప్పిన దాని ప్రకారంగా మనము మన జీవితాల్లో మన ఎదుటున్నటువంటి కార్యాలను చేసి ముగిస్తే దాని నుంచి ఆయన ఇచ్చే ఫలితాలు మనము అడుగు వాటి కంటే, మన ఊహించు వాటి కంటే కూడా ఆశ్చర్యకరమైనటువంటి ఫలితాలను మన జీవితాల ద్వారా, మనకు దేవుడు అప్పగించిన కార్యాల ద్వారా, మన కుటుంబాల ద్వారా, దేవుడు మనకిచ్చిన పరిచర్యల ద్వారా ఈ లోకంలో తనను తాను ప్రత్యక్షపరుచుకోవటానికి ఆ ప్రభువైన యేసు మన కొరకు ఎదురు చూస్తున్నాడు గనక ఆ విధంగా ఈ యొక్క దినాల్లో మనల్ని మనము ఆది అపోస్తలులు ఏ విధంగా ఆయన సన్నిధిలో అడుగులు వేశారో ఈ అంత్యకాలంలో ఆ ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచినటువంటి మనము ఆయన మనతో చెప్పునది మనము చేస్తూ తండ్రి మనకు ఆయన ద్వారా ఇస్తున్న సందేశాన్ని మనము సంపూర్ణంగా అనుసరిస్తూ ఆ మార్గంలో మన ఎదుటున్న భవిష్యత్తును ఆయన నుండి తెలుసుకుంటూ ఆయనకు మహిమకరంగా మన కార్యాలను ఆయన చిత్తానుసారంగా ముగిద్దాం. ఆయన తన నామానికి మహిమ తెచ్చుకొనున్నట్లుగా మనలను ఆయన మహిమ కొరకు వినియోగించుకొనును గాక. ఆమేన్. అత్యంత కృపయు విశేషమైన కనికరమును కలిగిన తండ్రి, మీకు వందనాలు. నీ ఆత్మ సహాయంతో, నీ దూతల పరిచర్యతో ఈ భూమి మీద మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ విశ్వాస జీవిత ప్రయాణంలో నీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ద్వారా మీరు మాతో దినదినము మాట్లాడటానికి మీరు ఇష్టపడుతున్నారు. ఆ యేసుక్రీస్తు అనే నీ ప్రియ కుమారుని సహవాసానికి మీరు మమ్మలను పిలిచిన దేవుడవు. ఒక ఫ్రెండ్తో ఏ విధంగా ఈ భూమి మీద నానైనా ప్రియ స్నేహితులు దినములో సంభాషిస్తుంటారో అంతకంటే శ్రేష్టమైనటువంటి విధంగా యేసయ్యా మీరు మాతో మాట్లాడటానికి ఇష్టపడుతున్న దేవుడవని, మా ఎదుటున్న మార్గాలలో నీవు మాకు ఒక స్పష్టమైన సందేశాన్ని ఇచ్చి మా ఎదుటున్న భవిష్యత్తును నీవు మాకు తెలియచెప్పి నీకు మహిమకరంగా మా ఎదుట ఉన్న కార్యాలను ముగించటానికి నీవు ప్రతి ఒక్క బిడ్డ కొరకు ఎదురు చూస్తున్నావని, ఆ ప్రయాణంలో
నీకు మహిమకరమైన ముగింపును నీవు ఇవ్వటానికి, ఏ అద్భుతాన్నైనా మీరు చేయటానికి నాయన నా తండ్రి, మీరు మా జీవితాల్లో చాలిన దేవుడవుగా ఉన్నావు. నీ సన్నిధానం చెంతకు అప్పగించుకుని నీవు మాతో చెప్పున్నది చేయటానికి ప్రతి ఒక్క బిడ్డను పరిపూర్ణమైన నీ ఆత్మతో నింపి నీ సన్నిధిలో నీకు మహిమకరంగా ముందుకు నడిచే కృపనిమ్మని, మహిమయు ఘనతయు ప్రభావములు మీ నామమునకే తెచ్చుకునండి. వాక్యం వింటున్న బిడ్డలను, యేసయ్య మినిస్ట్రీని ముందున్న భవిష్యత్ కొరకు నీ యొక్క నోటి బోరగా నీ సన్నిధిలో నీ పక్షంగా ఈ సమాజం ఎదుట నీ యొక్క మాటను వెల్లడిపరచగలిగిన సాధనాలుగా మీరే చేసి మహిమ తెచ్చుకున్నామని యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నాముని మనం ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మన రక్షకుడు త్వరలో రానైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి ప్రసన్నత, ఆయన మహిమ కలిగిన మార్గదర్శకత్వంతో అడుగులు వేయటానికి యేసుక్రీస్తు యొద్ద ఆయన స్వరం కొరకు ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికి, కూడిన మనకును మన కుటుంబాలకు ఈ యొక్క యేసయ్య మినిస్ట్రీ పరిచర్యలు ప్రభు రాకడ పర్యంతము తోడయుండి ఆయన ఉద్దేశాన్ని సంపూర్ణంగా నెరవేర్చినట్లు కృపనిచ్చి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసుక్రీస్తు వారి నామమునకి పరిపూర్ణమైన విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం. యేసుక్రీస్తు వారి నామమునకి పరిపూర్ణమైన